అంటూ ఆద్య టీవీ ఇప్పుడు మనతో పాటు ఇక్కడ బలరామ్ ఉన్నాడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎట్లుండబోతున్నాయి, మరి ఎవరి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే బీఆర్ఎస్కు అది ఒక పర్వత శ్రేణి లాంటిది ఆ నియోజకవర్గం. బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారు ప్రజలంతా కూడా. ఎందుకంటే మా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలు అనేకమైనటువంటి, వాళ్ళు హిందూ, ముస్లిం, క్రీస్తు ఇలాంటి మతము కులాలను అడ్డు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. అతడు చేసినటువంటి కార్యక్రమాల్లో, అతడు చేసినటువంటి విధానాలే మాగంటి సునీత గారిని గెలిపించడానికి అవకాశం ఉంది ప్రజలందరూ కూడా. సో ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ఈ ఎలక్షన్ను ఒక ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యే లేడు. యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు ఓటేయలేరు. కాబట్టి ఇది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం నమ్ముతున్నది. నవీన్ యాదవ్ను గెలిపించి అసెంబ్లీకి తీసుకువెళ్తాము అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అసంభవం జరగని పని అది, జరగని పని. నవీన్ యాదవ్ గారు అంటే వ్యక్తిగతంగా మనకు వారిని మనము విమర్శించడానికి ఇది లేదు. కాకపోతే కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలంతా, తెలంగాణ ప్రజలు కాకుండా యావత్ తెలుగువారు వరల్డ్ ప్రపంచమంతా కూడా చూస్తున్నది. అతడు చేసిన కార్యక్రమం 6 గ్యారంటీలే కానీ, అతడు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏది కూడా నెరవేర్చకపోవడమే ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన మూలంగా బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నవీన్ యాదవ్ కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్లు పెట్టడం కాదు, 10 ఏళ్ల నుంచి అలా భర్త ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అంతకు ముందు కూడా ఆయన్నే 15 ఏళ్ల నుంచి ఇక్కడ చేసిరు, జూబ్లీహిల్స్ని ఏం అభివృద్ధి చేసిరు అని చెప్పి ఓటు అడగాలి తప్ప కానీ కన్నీళ్లతో ఓట్లు అడగద్దు అని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. ఇక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనకాలనే 2 సంవత్సరాలలో 2 కోట్ల రూపాయలు జూబ్లీహిల్స్కు ప్రభుత్వం ఇచ్చింది డబ్బులు అభివృద్ధి గురించి అని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు 119 నియోజకవర్గాలు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క జూబ్లీస్కి ఎందుకు ఫండ్ ఇచ్చిండు అంటే ఎలక్షన్స్ ఉన్నాయనే ఆలోచనతోనే, దృక్పథంతోనే ఇక్కడ నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి అదే 119 నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేయమను. అందరి ప్రజలకు తెలుసు ఇది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్కు డబ్బులు ఇచ్చిండు. అది కూడా ఎక్కడ గొంగలు అక్కడేసే ఉన్నది. మాగంటి చేసినటువంటి రోడ్లనే వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకోరు గతంలో. మొన్న 1-2 నెలల క్రితమే మాగంటి చేసినటువంటి రోడ్లు అవి. వీళ్ళు ఏదో వాళ్ళు మినిస్టర్స్ కూడా అందరూ వస్తే ఏదో ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్ వచ్చినట్టు వస్తారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇవన్నీ అవసరమా వాళ్ళకు? 119 నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేసుకుంటూ రమ్మని కానీ ప్రత్యేకంగా ఎక్కడ ఇవ్వడానికంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇచ్చిండని ప్రజలందరూ గుర్తుపడుతున్నారు. తెలుసు ప్రజలందరూ. అంటే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మొన్న ఆయన నామినేషన్లనే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసిన నామినేషన్లనే దాదాపుగా 1,00,000కి పైగా జనాలు వచ్చారు. కాబట్టి గెలుపు తథ్యం, 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ అని అంటున్నారు జనాలు. దీన్ని ఎట్లా చూస్తారు? కానీ అతడు తెచ్చిన జనాలు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ నియోజకవర్గం ప్రజలు కారు. అతడు డబ్బులు ఇచ్చి హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళి నింపుకొని వచ్చి అక్కడ చూపిస్తుండే తప్ప నాటే ఓటర్స్ వాళ్ళు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ కానే కారు వాళ్ళు. దాంట్లో 75% బయటి వాళ్ళే, బయటి నియోజకవర్గాల నుండి వచ్చిన వాళ్ళే. కానీ ఈ నియోజకవర్గంలో వచ్చిన ఏదో 20%, 15% రావచ్చు అంతే. చివరిగా ఈ చోరీ ఓట్లని ఎట్లా చూస్తారు? మరి ఇక్కడ షేక్పేట డివిజన్లో కూడా చోరీ ఓట్లు అనేటివి ఏమన్నా అవుతున్నాయి? చాలా ఉన్నాయి. మేము ఈ రోజు కూడా అండర్లైన్ చేయడం జరిగింది. నాది 18 బూత్ నేను చూస్తా ఉన్నాను, 1823. చాలా ఉన్నాయి. చాలా అంటే కూడా కనీసము ఒక 5-6 వేల ఓట్లు 1823లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము టెక్ చేయడం జరిగింది. 180 పరిస్థితులు లోపలికి కూడా ఎంట్రన్స్ చేయనియం మేము ఆ డూప్లికేట్ ఓట్లను. చెప్పండి అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రావడం అనేది జరిగింది. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు ప్రత్యేకంగా మేము ఇన్ని రోజుల నుంచి ప్రతి ఇంట్లోకి పోయి కూడా మామూలుగా జనరల్గా అడుగుతుంటే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నట్టు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అయిపోయింది. నామినేషన్ రోజే 100,000 మంది, 1,00,000 మంది కూడా కదిలి రావడం అనేది జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నమాట. మరి దీన్ని ఎట్లా చూస్తారు?
అది ఎవరు వచ్చిర్రు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషన్లో ఉన్న మనుషులా లేకపోతే బయటకించి రౌడీలు గుండాలు వచ్చిర్రా, తను వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు అని ఇప్పటికే మనకు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళతో ఉన్న వాళ్ళు మొత్తము రౌడీలు గుండాలు వాళ్ళ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళ ద్వారా వచ్చిన మనుషులే. కాబట్టి వీళ్ళు మన కాన్స్టిట్యున్సీ ప్రజలు కారు. కాబట్టి ఇంత చింతించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి పైన మంత్రులు కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. కన్నీళ్లు పెడితే ఓట్లు పడవు, కావాలని ఏడుస్తున్నది అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది యాక్చువల్గా నీచము అని మనం అనుకోవచ్చు. ఆమె బాధ ఆమెకు ప్రజల్లో ఆయన భర్త చనిపోయినప్పుడు ఏ ఆడమైకైనా కూడా ఎలా ఉంటుంది మనకు అందరికీ తెలుసు. అట్లా మాట్లాడచ్చా మరి? ఆమె ఆ దుఃఖం ఆపుకోలేక ఆమె మాట్లాడినందుకు వీళ్ళు ఈ విధంగా కామెంట్ చేయడము అతి విచారకరం అని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. ఏమన్నా దొంగ ఓట్లు కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ఈ డివిజన్కి సంబంధించి ఏమన్నా దొంగ ఓట్లు కూడా ఉన్నాయా ఇక్కడ? దొంగ ఓట్లు ఉన్నాయి అన్న. ఇప్పటికీ మేము తీసి అధిష్టానం కూడా పంపించినాము. అది దొంగ ఓట్లు చాలా ఒక్కొక్క ఇంట్లో అసలు వాళ్ళకి తెలియకుండా కూడా ఓట్లు ఉన్నాయని వాళ్ళే పరిశాన్ అవుతారు. మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఎక్కడికైనా వచ్చినాయని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నంబర్ మీద ఓట్లు ఒక 12, 15 అలా ఓట్లు ఉండే పరిస్థితులు కూడా మా ముందుకు వచ్చినాయి. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే చెప్పండి అన్న, ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించి అంటే యావత్ ప్రజలు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారు. మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇచ్చినాం, గడప దట్టిద్ది కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 6 గ్యారెంటీలలో ఒక బస్ పథకము ఒకటి నడుస్తుంది. ఇంకా వేరే పథకాలు, ఇది ఎలక్ట్రిసిటీ పథకము ఒక 50-50 నడుస్తుంది. దాని తర్వాత ఏ పథకం కూడా నడచలేదు. మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా మేము పోగానే ఇవే బాధలు చెప్పుకుంటున్నారు వాళ్ళంతా. మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఓకే, బీఆర్ఎస్ అభ్యర్థి 80,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ తోటి మా షేక్పేట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలవబోతున్నది ఖచ్చితంగా.